వెల్కమ్ టు జస్ట్ మినిట్స్ జీసస్. కీర్తన 119, 161. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచున్నది. ఎలాంటి కారణము లేకపోయినా, న్యాయము దోషము లేకపోయినా అనేక సార్లు భక్తులకు శ్రమలు, హింసలు, వేదనలు వస్తాయని కీర్తనగాడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భారతదేశము లౌకిక రాజ్యము, మత స్వాతంత్రపు హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. ఎన్ని ఉన్నప్పటికీ నేడు భారతదేశంలో క్రైస్తవులు హింసించే విధానం చూస్తే వాళ్ళు సరైనటువంటి కారణం లేకుండా కూడా హింసించే వారు కనబడుతుంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని యొక్క వాక్యం మీద, దేవుని మీదనే ఆధారపడే వారంగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తూ, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడల్లా మీరు ధన్యులని గొప్ప మేలుకొలుపు తెలియజేయడం జరిగింది. దేవుడు అలాంటి పరిస్థితులు గుండా మనం పంపినప్పటికీ ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు. ఆమేన్.